తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కానూరు అగ్రహారంలో రెడ్ జోన్గా మారిన కానూరు అగ్రహారం కోళ్లకు వ్యాధి రావడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సూచించి రావడంతో అక్కడున్న అధికారులు అప్రమత్తమై అక్కడ రెడ్ జోన్గా మారిన కానూరు అగ్రహారం అయితే అధికారులు తెలుసుకుని ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ మరి రెడ్ జోన్గా మారిన ఆ గ్రామాల్లో పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. మరి కొంతసేపట్లో కాకినాడ నుంచి వచ్చిన టీము మిగతా కోళ్ళను కూడా ఖననం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే కొన్ని రోజులు ప్రజలు కోళ్ళను గుడ్లను తినరాదని జాగ్రత్తగా ఉండాలని సూచించారు అధికారులు. అయితే రెడ్ జోన్గా మారిన కానూరు అగ్రహారం ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తూ నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అక్కడున్న ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అవన్నీ తీసుకోవడానికి మీరు ఎక్కడ వాళ్ళు మీరు అంటే పంచాయతీ వాళ్ళు పెట్టారా వీళ్ళే పెట్టుకున్నారా? ఇప్పుడు లోపల ఎన్ని కోళ్ళు ఉన్నాయి మీరు చెప్పగలుగుతారా? 2 ఏళ్ళు చిల్లర 500 లోపు ఉంటాయండి. ఎప్పటి నుంచి చచ్చిపోతాయి తెలియదు. ఈ మధ్యలో వచ్చాను 6 రోజుల నుంచి వాళ్ళకి పాత వాళ్ళందరూ వెటర్నరీ యాన్యువల్ హస్బెండరీ చేశాను డాక్టర్. మొత్తం ఎన్ని ఉండేవి ఎన్ని అయిపోయింది చెప్పు. మహాలక్ష్మి 16 వేలు కొనుక్కున్నాను. రామకృష్ణ 5 గంటల 63 వేలు ఉంటుంది. ఇంకా మిగతా 1400 ఉన్నాడు. 1400 ఎవరు? మహాలక్ష్మి రామకృష్ణ ఇక్కడ చచ్చిపోయిన ఇప్పుడు ఇందులో ఇల్లు మనుషులు ఉండే ఇల్లు పనిచేసిన వాళ్ళు ఒక్క ఉన్నాడు. ఇదే మన ఇల్లు 4 ఉన్నారు మన దాంట్లో. 2 మగారు 2 ఆడవాళ్ళు. వాళ్ళకి అలరి వాళ్ళకి చెప్పాము బయట మెడికల్ వాళ్ళు చూసారు అన్ని బాగానే శానిటైజ్ చేయించుకున్నాము చేస్తున్నారు. ఇప్పుడు ఎప్పటి నుండి చనిపోయినాడు? మొదలు 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయినాయి మేడం. 1వ తారీఖు నుంచి అవన్నీ అప్పటి నుంచి ఇక్కడే కప్పెట్టేసుకుంటున్నారు. స్టార్టింగ్ లో తక్కువ మేడం. అలా ఉండే కొద్ది 2 రోజులు 3 రోజులకి ఎక్కువ హెవీగా అయింది. అయితే ఒకసారిగా బల్క్ అయిపోయినప్పుడు చంపేశారు, మొత్తం కప్పెట్టేశారండి. అది తర్వాత మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారండి. వచ్చి చూస్తున్నారండి, శాంపుల్ కూడా పట్టుకెళ్ళారండి. పట్టుకెళ్ళిన తర్వాత నిన్న పాజిటివ్ వచ్చింది చేస్తుంటే నేను వచ్చారండి. ఆపరేషన్ రెడ్ జోన్ పెట్టాను. మొత్తం శానిటైజేషన్ నుంచి మరి ఇప్పుడు ఇప్పుడు చేస్తారండి. అక్కడ తప్పించాం మేడం. గౌతి ఇచ్చాను రాత్రి దాంట్లో చేస్తారు. ఇప్పుడు కోళ్ళు బయటకు వెళ్ళాయా, గుడ్లు బయటకు వెళ్ళాయా, అవి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? ఇక్కడ నుంచి ఏమి వెళ్ళలేదండి, అక్కడ నుంచి గుడ్లు వెళ్ళినాయి. ఎక్కడి నుంచి అక్కడ అక్కడ దగ్గర 10,000 కోళ్ళు వరకు ఉన్నాయండి. ఇవాళ అన్ని కూడా 9,000 ఉన్నాయండి నా దగ్గర. మొత్తం 15,000 కెపాసిటీ అండి. 15,000కి 9,000 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అవన్నీ కౌంటింగ్ చేస్తాను. కాకినాడ నుంచి టీమ్స్ వస్తాయి, ఇక్కడ లోకల్ వాళ్ళు చేస్తారు. కాకినాడ నుంచి ప్రకారం చేస్తుంటారా? ముగ్గు, ఈ బ్లీచింగ్ లోపలికి చేస్తుంటారా? వీడియోస్ కూడా పెడుతున్నారు మేడం. ఇప్పుడు చేసేది కూడా అలా చేయడానికి రెడీ చేస్తారా? చేస్తాను. ఓకే.